మరొక్కసారి ఆర్సీబీని దురదృష్టం వెంటాడింది. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ 83 పరుగులు చేసినా కూడా వాళ్ళని మ్యాచ్ను కాపాడుకోలేకపోవడం జరిగింది. అత్యధిక టార్గెట్ను 186 అంటే నార్మల్ టార్గెట్ ఏం కాదు అది. దానికి కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీటికి అనేక కారణాలు చెప్పవచ్చు. ప్రధాన కారణాలుగా అయితే నా దృష్టిలో అయితే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వీక్ బౌలింగ్ ఉంది, రెండోది వీక్ ఫీల్డింగ్ ఉంది. ఈరోజు అసలు వాళ్ళ బౌలర్లు నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి ఆ బౌలర్లు ఎవరు కూడా ఫేమస్ బౌలర్ లేరు ఎక్సెప్ట్ సిరాజ్ తప్పనిస్తే. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త బౌలర్లే ఉన్నారు. సో వాళ్ళతో మ్యాచ్ని కాపాడుకోవడం చాలా కష్టం. అందరూ కూడా ధారాళంగా పరుగులు రన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఎంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా మనం మ్యాచ్ని కాపాడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం, సరైన స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ లేకపోతే. అదేవిధంగా బ్యాటింగ్ లైనప్ ఉన్నా బౌలింగ్ లైనప్ ఉన్నా ఒక్కొక్కసారి ప్రతి రన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంటుంది. అటువంటి సందర్భంలో ఒకటి రెండు వచ్చే దాన్ని కూడా 4గా వెళ్తున్నప్పుడు సరైన ఫీల్డింగ్ లేకున్నప్పుడు డెఫినెట్గా అది కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు చాలా పరుగులు తక్కువ పరుగులు వచ్చే వాటిని కూడా ఫోర్స్గా వెళ్ళిపోయినాయి సరైన ఫీల్డింగ్ లేకపోవడం వల్ల. మళ్ళీ అదేవిధంగా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ మిస్ చేయడం జరిగింది. చాలా వీక్ బౌలింగ్ ఉన్నట్లుగా ఈరోజు మనకి అనిపించింది. యాక్చువల్లీ దానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఫీల్డర్లు చాలా యాక్టివ్గా మూవ్ అవ్వడం లేదు. 2 4s అలాగే వెళ్ళినాయి. నాకు గుర్తుండే దాన్ని బట్టి చూస్తే ఓవరాల్గా వాళ్ళ ఫీల్డింగ్ చాలా వీక్గా ఉంది. వాళ్ళ ప్లాన్స్ను సరైన ఎగ్జిక్యూషన్ చేయలేదని అనిపించింది. బౌలర్లు ఏదైతే అనుకుని ఫీల్డ్లోకి వచ్చినారో, కేకేఆర్ని ఏ విధంగా నిలువరించాలని వాళ్ళు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో అవి ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం జరిగింది. ఆర్సీబీ బౌలర్స్. కేకేఆర్ బ్యాట్స్మెన్ స్టార్టింగ్ నుంచే ఇక వీరవిహారం చేశారని చెప్పవచ్చు ఆర్సీబీ బౌలర్ల పైన. సునీల్ నరేన్ అయితే ఏకంగా 5 6లు కొట్టడం జరిగింది. ఒక్కసారిగా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడని చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. దీంతో స్టార్టింగ్ నుంచే అటాకింగ్ మూడ్లోకి వెళ్ళిపోవడంతో కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ఆర్సీబీ బౌలర్లు చాలా డిఫెన్స్లో పడిపోవడం జరిగింది. వాళ్ళ కాన్ఫిడెన్స్ను స్టార్టింగ్ నుంచే దెబ్బతీయడం జరిగింది కేకేఆర్ బ్యాట్స్మెన్స్. ఓపెనర్లు సాల్ట్ మరియు సునీల్ నరేన్ అసలు ఏ విధంగా అటాక్ చేశారంటే ఇక చెప్పకూడదు. స్కోర్ ఓవర్కి మోర్ దాన్ 10 రన్ రేట్ పైన వెళ్తూ ఉంది ప్రతి ఓవర్లో కూడా. ఒకనొక టైంలో 15 కూడా ఉంది రన్ రేట్. అంటే ఈ విధంగా అటాకింగ్ నేచర్తో వచ్చినప్పుడు డెఫినెట్గా బౌలర్లు ముందే పటిష్టమైన బౌలింగ్ లైనప్ లేకపోవడం వల్ల ఆర్సీబీకి ఇటువంటి అటాక్ కేకేఆర్ నుంచి ఎదురవడంతో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు డిఫెన్స్లోకి పడిపోవడం జరిగింది ఆర్సీబీ బౌలర్స్ అనేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళ బ్యాటింగ్ను తట్టుకోలేక ఒక విధంగా చెప్పాలంటే ఫీల్డర్లు కూడా తీవ్ర నిరాశలోకి వెళ్ళినట్లు కనిపించింది. ఫీల్డింగ్ కూడా వాళ్ళు సరిగ్గా చేయలేదు. స్టార్టింగ్ నుంచి మనం చూస్తే కేకేఆర్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పూర్తిగా అటాకింగ్ మూడ్లో ఉన్నారు. సునీల్ నరైన్ అయితేనేమి, సాల్ట్ అయితేనేమి, వెంకటేష్ అయ్యర్ అయితేనేమి, శ్రేయస్ అయ్యర్ అయితేనేమి, వీళ్ళ నలుగురు కూడా చాలా సూపర్గా బ్యాటింగ్ ఆడడం జరిగింది. 6లు 4లతో బౌండరీని మూత మోగించారని చెప్పొచ్చు. సునీల్ నారాయణ్ 47, సాల్ట్ 30, శ్రేయస్ అయ్యర్ 39, వెంకటేష్ అయ్యర్ అయితే అసలు స్టార్టింగ్ వీళ్ళు ఏదైతే ఓపెనింగ్ ఇచ్చినారో దాన్ని ఏమాత్రం స్టాప్ చేయకుండా అదే మూడ్లో మళ్ళీ సేమ్ అటాకింగ్ మూడ్లోనే లాస్ట్ వరకు అతను అవుట్ అయ్యే వరకు 50 చేయడం జరిగింది, హాఫ్ సెంచరీ అక్కడి వరకు కూడా తీసుకోవడం జరిగింది. బలమైన 6లతో విరుచుకుపడ్డాడు. మళ్ళీ సునీల్ నారాయణ్ తర్వాత అత్యధిక 6లు కొట్టుండేది నాకు తెలిసి వెంకటేష్ అయ్యారు. అసలు ఒక 6 కొడితే స్టేడియం దాటి వెళ్ళిపోయింది శ్రేయస్ అయ్యర్. చాలా బలమైన బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ ఒక 6 కొడితే స్టేడియమే దాటిపోయింది. ప్రతిసారి కూడా విరాట్ కోహ్లీ మంచిగా గేమ్ ఆడడం, బౌలర్లు సరిగా బౌలింగ్ చేయకపోవడంతో మ్యాచ్ ఓడిపోవడం ఆర్సీబీకి కామన్ అయిపోయింది. సో ఈరోజు కూడా వాళ్ళ దురదృష్టం వెంటాడిందనే చెప్పవచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 52 హాఫ్ సెంచరీని కూడా క్రాస్ చేయడం జరిగింది. బట్ బ్యాడ్ లక్, మ్యాచ్ అయితే ఓడిపోయింది. కేకేఆర్ అయితే మంచి గౌతమ్ గంభీర్ గైడెన్స్లో
మంచిగా ముందుకు వెళ్తూ ఉంది. సో ముందు వచ్చే మ్యాచ్లు కూడా కేకేఆర్ ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్గా ఉండే అవకాశం ఉంది. ఆర్సీబీ ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు వెళ్తూ వాళ్ళు రానున్న మ్యాచ్ల్లో ఇంకా సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి, మిగతా వాళ్ళకు రీచ్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.